రోజు 9 గంటల దాకా పడుకునేవాడిని. ఈ రోజు అయితే 4 గంటలకి వేస్తాను. ఎందుకంటే 4 o'clock కి బైక్ ట్యాక్సీ చేస్తే ఎంత మనీ వస్తాయని చెప్పి అడుగుతున్నారు. అందుకోసమే డైరెక్ట్ గా 4 గంటలు లేచి డ్యూటీకి అయితే వచ్చేసాను. ఊబర్, ఓలా, ర్యాపిడో 3 లాగిన్ చేశాను. రైడ్లు రావట్లేదని చెప్పి సికింద్రా రైల్వే స్టేషన్ అయితే వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ బైక్ ట్యాక్సీకి వస్తే ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ మీ దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోండి. ర్యాపిడో, ఊబర్ యాప్ లింక్స్ మన ఛానల్ బయోలో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. రైల్వే స్టేషన్ సైడ్ వెళ్తూ ఉండగా ఊబర్ లో 100 రూపాయలు రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ స్కిప్ చేసిన వెంటనే ఓలాలో 120 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్ అయితే వచ్చేసాను. కస్టమర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుండి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది సైనిక్పురి. అమ్మ ఎర్లీ మార్నింగ్ వస్తే చలి మాత్రం చంపేస్తుంది భయ్య. ఈ చలికాలంలో ఎర్లీ మార్నింగ్ బైక్ ట్యాక్సీ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. అట్ ది సేమ్ టైం ట్రాఫిక్స్ ఏమి ఉండవు కాబట్టి ఖాళీగా రోడ్లన్నీ ఉంటాయి కాబట్టి పెట్రోల్ సేవ్ అవుతుంది. అలాగే నైట్ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వస్తే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పి ఇంత ఎర్లీ మార్నింగ్స్ అయితే వచ్చాను. ఇదైతే జంగల్లోకి వచ్చేసాను భయ్య. చూడండి ఎంత చలి అయితే ఉంది. ఇంత చలిలో బండి 45 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే సాహసమని చెప్పుకోవాలి. నావిగేషన్ ఫాలోతో కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. 123 రూపీస్ అయితే వచ్చింది. ఈ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే ర్యాపిడ్లో 8 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ చూస్తే 600 మీటర్స్ మాత్రమే ఉంది. అలా పికప్ లొకేషన్కి వెళ్దామని చెప్పి బండి మూవ్ చేసిన వెంటనే 164 రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. ఆ రైడ్ పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ చూసి గుండె జారిపోయింది. పికప్ లొకేషన్కి 3 కిలోమీటర్ చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్కి 21 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంత ఎర్లీ మార్నింగ్లో చలిలో బైక్ ట్యాక్సీకి వస్తే కిలోమీటర్కి 10 రూపాయలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇక్కడికి వస్తే వీడు కిలోమీటర్కి 7 రూపాయలు ఇస్తున్నాడు. ఈ చలిలో ఈ రాత్రి అప్పుడు కూడా బైకర్స్కి ఏమైనా పెట్రోల్ ఫ్రీగా వస్తుంది అనుకుంటున్నాడు ఏంటి ఈ కంపెనీ? నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ఆర్డర్లు వచ్చినప్పుడు ఎందుకురా ఈ బైక్ ట్యాక్సీకి వచ్చాను? ఈ ఆర్డర్ కోసమా ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చింది? చక్కగా 8 గంటలకు వస్తే బాగుండేది అనిపిస్తుంది. బట్ 8 గంటలకు వస్తే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా. ఆ ట్రాఫిక్ లో కూడా నుజ్జు అయిపోతాం. బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్ ఇవన్నీ తప్ప. ఫైనల్లీ పికప్ లొకేషన్ కి అయితే వచ్చేసాం. పికప్ లొకేషన్ కి వచ్చిన తర్వాత 303 రూపాయలు రైడ్ అయితే వచ్చింది. నా బ్యాడ్ లక్. కస్టమర్ పక్కనే ఉన్నారు కాబట్టి ఆ రైడ్ యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ కి వితిన్ 10 to 15 మినిట్స్ లో అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఇక్కడ 114 రూపీస్ అమౌంట్ అయితే చూపించింది. బట్ నాకు వచ్చింది 86 రూపాయలు. 8 కిలోమీటర్కి 86 రూపాయలు వచ్చాయని చెప్పి సంతోషించాలో లేదా నా దగ్గర 26 రూపీస్ కమిషన్ కట్ అయిందని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు. లాస్ట్ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత ఈ మల్కాజ్గిరి లో దాదాపు 30 నిమిషాలు అయితే వెయిట్ చేశాను ఈ రోడ్ల మీద. అయినా సరే రైడ్ అయితే రాలేదు. అటు ఇటు తిరిగిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్ గా కస్టమర్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ సార్ అయితే పిక్ చేసుకున్న. డ్రాప్ లొకేషన్ నానాక్రమ్ కూడా అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుండి 27 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఏమీ ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ గా రాకెట్ వేగంతో డ్రాప్ లొకేషన్ అయితే వచ్చేసాం కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్ లో 215 రూపాయలు బిల్ అయితే చూపించింది. నాకు వచ్చింది మాత్రం 198 రూపీస్ ఎర్నింగ్స్ మాత్రమే. లిటరలీ 27 కిలోమీటర్ కి 200 రూపాయలు ఎర్నింగ్స్ ఏ విధంగా ఇస్తాడని చెప్పి నేనైతే షాక్ లో ఉన్నా. ఈడిచ్చే రేట్ కార్డ్ సరిపోలేదని చెప్పి ఒకవైపు అయితే తలనొప్పి అయితే వచ్చేస్తుంది. ఇంకొక వైపు చలికి వణికిపోతున్నాను. ఈ రెండు పోవాలంటే వేడిగా టీ తాగాలని చెప్పి నియర్ బై ఉన్న టీ షాప్ అయితే వచ్చేసాను. ఇక్కడ వేడిగా ఒక టీ అయితే తాగేస్తున్నాను. టీ తాగిన వెంటనే ర్యాపిడ్ లాగిన్ చేసా. బ్యాక్ టు బ్యాక్ రైడ్లు అయితే వచ్చాయి. వచ్చిన రైడ్ వచ్చినట్టు ఫినిష్ చేసిన. టోటల్ గా నేను 1600 రూపాయలు ఎర్నింగ్ చేసిన. అందులో 500 రూపాయలు పెట్రోల్ పోయింది. నాకు మిగిలింది 1100 రూపాయలు భోజనం పోయింది. ఇంకా 1000 రూపాయలు మిగిలింది. ఈ 1000 రూపాయలకి మార్నింగ్ 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా అంటే 8 గంటల సేపు అయితే వర్క్ చేశాను.